ఈరోజు మీ దృష్టికి రెండు విషయాలు. మొదటిది, ఈరోజు మావోయిస్టుల మీద కేంద్ర ప్రభుత్వ బలగాలు ఆపరేషన్ కాగార్ పేరుతోటి చేస్తున్న నిర్బంధం, హత్యాకాండ, దాన్ని ఖండిస్తున్నాం. మావోయిస్టు పార్టీని అంతం చేయాలని ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈరోజు బలగాలను మోహరించి చుట్టుముట్టి వారిని తుడిచిపెట్టాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా ప్రకటించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చివరి మావోయిస్టు వరకు చంపేదాకా వదిలిపెట్టమని చెప్పేసి వారు ప్రసంగం చేశారు. ఒక కేంద్ర మంత్రి, అందులో హోంశాఖ మంత్రి, వ్యక్తుల్ని నాశనం చేసిన దాకా, చంపేదాకా, ఒక రాజకీయ పార్టీ యొక్క వ్యక్తుల్ని తుదముట్టించేదాకా మేము విశ్రమించమని చెప్పేసి తప్పులో ప్రకటన చేయడం అనేది చాలా విస్మయం కల్పించే చర్య. ఒక ప్రజాస్వామిక దేశంలో అత్యంత అభ్యంతరకరమైన విషయం. ప్రభుత్వాల్లో అధికారంలో ఉండేవాళ్ళు వ్యవహరించాల్సిన తీరు కాదు. ఈరోజు ప్రభుత్వాన్ని, సైన్యాన్ని తమ సొంత ఆస్తిగా భావించే నియంత్రణలు మాట్లాడే మాటలని, వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు చర్చలకు మేము సిద్ధం, చర్చలకు పిలవండి అని చెప్పేసి మావోయిస్టులు పదే పదే ప్రకటిస్తున్నారు. చర్చలకు రండి, మేము మాట్లాడతామని చెప్పేసి చెప్పాల్సిన ప్రభుత్వం చర్చలకు వస్తామని చెప్పిన వాళ్ళని గౌరవించి పిలవడం మానేసి మీరు వస్తే రండి లేకపోతే పోండి అని చెప్పేసి పద్ధతిలో వారు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకని సిపిఎంగా మేము కోరుతుంది, వెంటనే ఈ ఆపరేషన్ కగార్ని నిలిపివేయండి, మావోయిస్ట్ పార్టీ ప్రతినిధుల్ని చర్చలకి ఆహ్వానించండి. ఆ రకంగా ఆ చర్చల్లో ఈ హింసకి అవకాశం లేని పద్ధతిలో ఒప్పందం చేసుకోండి, దీనికి పరిష్కారం కనుగొని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాం. అలాగే ఈరోజు సాయుధులైన మావోయిస్టులకి, సాయుధులైన సైన్యానికి మధ్య జరుగుతున్న యుద్ధం లాగా లేనిది. ఏకపక్షంగా గిరిజన ప్రాంతాలని చుట్టుముట్టి గిరిజనులందరినీ అడవుల నుంచి ఖాళీ చేయించి బయటకు వెళ్ళగొట్టి వాడికి నిలువ నీళ్ళు లేకుండా చేసే ఒక ఆపరేషన్ క్లీనింగ్, మొత్తం ఆ ప్రాంతాన్ని గిరిజనుల్ని లేకుండా చేసే ఒక పెద్ద చర్యలాగా ఇది కనపడుతుంది. ఇక్కడ గిరిజన గోడాలను తగలబెట్టడం, వాళ్ళందరినీ ఇల్లు, పంప, గోడు అన్నింటినీ వదిలేసి వాళ్ళందరినీ అడవుల నుంచి బయటికి తీసుకుపోవడం, ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒక రకమైన మానవరహితంగా చేయడానికి చేసే ప్రయత్నం. ఇది మానవ హక్కుల ఉల్లంఘన, గిరిజన హక్కుల ఉల్లంఘన. దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామికులందరూ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా అన్యాయం. ఈరోజు ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలు చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయి, గనులు ఉన్నాయి. అటువంటి వాటి మీద విదేశీ, స్వదేశీ కార్పొరేట్ కంపెనీల యొక్క కన్ను పడింది. వాటిని దోచుకోవడానికి, తమ జీవితాలను చిన్నాభిన్నం చేసే వాటిని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ఆ గిరిజనుల్ని భయప్రాంతం చేసి వెళ్ళగొట్టి ఆ సంపదని కార్పొరేట్లకు అప్పగించేదానికి ప్రయత్నమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అది ఏదో మావోయిస్టులకి, అలాగే సాయుధ వర్గాలకి కేంద్ర ప్రభుత్వానికి జరుగుతున్న మామూలు సంఘర్షణ అని చెప్పేసే పద్ధతిలో చిత్రీకరించడానికి లేదు. అది అక్కడ ఉండే గిరిజన ప్రజలని అక్కడ తమ ఉనికిని లేకుండా చేసేదానికి కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నం, దానికి ప్రతిఘటించే దాన్ని అణచివేయాలని చేసే ప్రయత్నం చెప్పి మేము వ్యవహరిస్తున్నాం. అందుకనే వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామిక అభిప్రాయానికి విలువిచ్చి వెంటనే చర్చలకు రావాలని చెప్పేసి చర్చలు నిర్వహించాలని, అక్కడ ఉండే ఆపరేషన్ని వెంటనే నిలుపుదల చేయాలని కోరుతున్నాం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకమైన, ఎందుకంటే తెలంగాణ సరిహద్దుల్లో, తెలంగాణలోని 2 మండలాలు కూడా ఈ పరిధిలో ఆపరేషన్ కగార్లో ఉన్నట్టుగా మీడియాలో వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా స్పష్టంగా ప్రకటించాలని చెప్పేసి, ఈ చర్చలకు పిలవాలి, ఈ ఆపరేషన్ ఉపసంహరించాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ సందర్భంలోనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అట్టహాసంగా భారత్ సమ్మిట్ అని చెప్పేసి దాన్ని నిర్వహించింది. ఆ భారత్ సమ్మిట్ తరఫున దాదాపు 100 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని చెప్పేసి కూడా వచ్చింది.
వారు ఒక హైదరాబాద్ డిక్లరేషన్ ఆ పత్రాన్ని పరిశీలన చేస్తే దానిలో సామాజిక న్యాయం గురించి, ప్రజాస్వామ్యం గురించి, గిరిజనులు, దళితులు, ఇతర వెనకబడిన వారి యొక్క హక్కులు చాలా మంచి మంచి విషయాలు అటు పేర్కొనబడ్డారు. ఈరోజు ఈ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మారణ హోమం గిరిజనులకు వ్యతిరేకంగా జరుగుతుంది, సామాజిక న్యాయం విఘాతంతో జరుగుతుంది. కాబట్టి ఆ డిక్లరేషన్ యొక్క స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా నమ్మితే దీన్ని ఆపేసేదానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రిని కలిసి కోరినట్టుగా కూడా మీడియాలో వచ్చింది. వారు ప్రజాస్వామ్యానికి సానుకూలంగా మేము ఎప్పుడు ఉంటాం అని చెప్పేసి ఒక సాధారణమైన ఒక మాట మాట్లాడారు. నిర్దిష్టంగా ఏం మాట్లాడారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిర్దిష్టంగా చర్యలు చూపించడం అవసరం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇది రెండవ విషయం, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి 24వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన నివేదిక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు సమర్పించిన నివేదికని ప్రభుత్వం విడుదల చేసింది. ఆ రోజు నుంచి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మా యొక్క ఉత్సవాలని అభాస్ పాలు చేయడం కోసం, దాని నుంచి చక్కదవ పట్టించడం కోసమే ఈ నివేదికని విడుదల చేశారు. ఆ కమిటీ డిసెంబర్లో దాన్ని సమర్పిస్తే ఏప్రిల్ దాకా ఆగి ఇప్పుడు విడుదల చేశారు. ఇది దుర్బుద్ధితోటి, రాజకీయ దుర్బుద్ధితోటి చేసిందని వారు విమర్శ చేస్తున్నారు. రాజకీయ దుర్బుద్ధితోటి విమర్శ చేస్తున్నా లేదా పక్కన పెడితే ఆ నివేదిక ప్రభుత్వం విడుదల చేయడం అనేది సంతోషమైన విషయం. అయితే ఆ నివేదిక విడుదల చేస్తే సరిపోదు. ఆ నివేదికలో చాలా తీవ్రమైన విషయాలు చెప్తున్నారు. ఈ 3 బ్యారేజీల నిర్మాణం అనేది చాలా అవకతవకలతో నిండి ఉందని, డిజైన్ చేయడం దగ్గర నుంచి, డిజైన్లు మార్చడం దగ్గర నుంచి, నిర్మాణం చేయడం దగ్గర నుంచి, ఆ నిర్మాణంలో నాసిరకంగా నిర్మాణం చేయడం గురించి, అసలు ప్రాజెక్టు ప్రారంభం కాకముందే అవసరమైన పరీక్షలు, నేల పరీక్షలు, నీటి పరీక్షలు ఇవన్నీ చేయకుండానే ప్రారంభించడం గురించి, డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిపిఆర్ని వారు ఆమోదించక ముందే ఇక్కడ పనులు ప్రారంభించడం, వీటన్నిటి గురించి దాంట్లో సవివరంగా ఉన్నది. అది ఒక రకమైన ఒక అభిశంసన పత్రం, అది ఆ రకంగా ఉన్నది. 370 పేజీలు ఉన్నది. దాదాపు వాటిలో ప్రధానంగా సాంకేతిక నివేదిక. ఆ నివేదిక ఏదో గోప్యంగా వాటిని విడుదల చేసి ఆ రకంగా చేతులు దొరుకుతుంటే సరిపోదు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఒక అఖిలపక్ష సమావేశం వేయండి, నివేదికను రాజకీయ పార్టీలన్నిటికీ అధికారికంగా పంపండి, మీడియా ద్వారా చూసుకోవడం కాదు, దాని మీద సావకాశమైన సంపూర్ణమైన వివరణ అన్ని పార్టీలకి ఇచ్చి నిర్దిష్టమైన చర్యలను కూడా ప్రతిపాదన చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఆ 3 బ్యారేజీలకు సంబంధించి ఈ ఎన్డీఎస్ఏ వారు ఇచ్చిన నివేదిక ప్రకారం రిపేర్లు చేస్తే సరిపోద్దా, రిపేర్లు చేస్తే మిగతా బ్యారేజీలకు నష్టం లేకుండా ఉంటుందా అని చెప్పేసి పరిశీలన చేయాలి. ఈ దెబ్బతిన్న చోట రిపేర్ చేస్తేనే సరిపోకపోవచ్చు. ఎందుకంటే మొత్తం డిజైన్ మొత్తం బాగాలేనప్పుడు ఇక్కడ రిపేర్ చేస్తే ఇంకో చోట సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మేడిగడ్డే కాదు, అన్నారం, సుదిమళ్ళ మొత్తం అన్నిట్లోనూ ఈ సమస్య ఉన్నది అని చెప్పేసి వారు చెప్తున్నారు. అసలు ఈ 3 బ్యారేజీలు వైబుల్లా కాదని నిర్ణయం చేయాలి. వైబుల్ కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టే మూలం పడిపోద్ది. మరి ప్రత్యామ్నాయంగా అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును తీసుకోవడమా, దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటివన్నీ, అలాగే ఘోష్ గారి కమిషన్ వేశారు, దానిని వాయిదాలు వేసుకుంటూ పొడిగించుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా సమగ్రమైన ప్రతిపాదనతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మీరిద్దరూ రాజకీయంగా ఒకరినొకరిని దూషించుకున్న దాని మనకు ప్రయోజనం లేదు. అటువంటి ప్రతిపాదనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాదు, ఈ నివేదిక చూస్తే ఆ నివేదికలో తప్పులు చేసిన వాళ్ళు ఏదో కింది స్థాయి సిబ్బంది కాదు, పై స్థాయి నుంచి, రాజకీయ స్థాయి నుంచి అధికార బంధంలో చాలా తీవ్రమైన తప్పిదాలు, ఆ తప్పిదాలు తెలియక చేసిన తప్పిదాలు కాదు, బుద్ధిపూర్వకంగా చేసిన తప్పిదాలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి అకౌంటబిలిటీ కూడా కావాలి. ఆ అకౌంటబిలిటీకి కూడా ఎటువంటి పద్ధతులు అనుసరిస్తారో ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాటిని అఖిలపక్ష సమావేశం వేయాలని, ఆ అఖిలపక్ష సమావేశంలో
పరస్పరం ఇక్కడ దూషించుకునే దానికన్నా అక్కడ పరస్పరం సమాధానం చెప్పుకోవడం ఈ రెండు పార్టీలకి మొత్తం ప్రజల ముందు వారి యొక్క మంచి చెడ్డలు కూడా ప్రజలకు అర్థమయ్యేదానికి అవకాశం ఉందని భావిస్తున్నాం. ఆ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ.